టెక్నాలజీ మనిషి ఎదుగుదలకి తోడ్పడాలి కానీ, వికృత చేష్టలు చేసి ఇతరుల జీవితాన్ని పాడు చేయడానికైతే కాదు అనేదైతే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది గూడాను ఇప్పుడు ఏఐ వచ్చినప్పటి నుంచి గూడాను అసలు ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఇట్లా ఎలాంటి భేదము లేకుండా ఏఐని ఉపయోగించి రకరకాల వికృతమైన వీడియోల్ని తయారు చేస్తూ వాటిల్ని ఫోన్‌లో అప్‌లోడ్ చేసుకోవడం. మరికొందరైతే వాటిని దాచిపెట్టుకొని డైలీ వాటిని చూస్తూ ఎంజాయ్ చేయడము. ఇట్లాంటి పైశాచికమైన చర్యలకైతే పాల్పడుతున్నారు. మరి ఇటువంటి ఉదంతం ఒకటైతే సైబరాబాద్ పోలీసులు దృష్టిలో అయితే వచ్చింది. మరి ఇతనికి సంబంధించి ఒక ఐటీ ఎంప్లాయీ, ఒక అనలిస్ట్‌గా ఉన్నాడతను ఐటీ సెక్టార్‌లోని. ఇటువంటి వ్యక్తి తన కాబోయే భార్య, అలాగే అత్తకి సంబంధించి, అలాగే అనేక వందల మందికి సంబంధించి మహిళల ఫేస్‌ని డీప్ ఫేక్ చేసి మార్ఫింగ్ వీడియోస్ చేసుకొని వాటిని ఎంజాయ్ చేస్తూ వాటిని మరి ఇంకెక్కడైనా అప్‌లోడ్ చేశాడా? ఇదంతా గూడా అధికారుల నుంచి అయితే వెల్లడవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ప్రస్తుతం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం అసలు ఎవరి వ్యక్తి, అన్ని వీడియోస్, వందల వీడియోస్ అతని ఫోన్‌లోకి ఎట్లా వచ్చినియి అసలు? అన్ని వీడియోస్ ఎవరెవరికి చేశాడు అసలు? వీటిల్లో ఎవరెవరున్నారు? అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు అనే వార్త అయితే వెలుగులోకి వచ్చింది. అసలు ఎవరి వ్యక్తి ఏంటి అనే డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. టెక్నాలజీని అడ్డు పెట్టుకుని కొందరు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా సైబరాబాద్ లో ఓ ఐటీ ఉద్యోగి తనకి కాబోయే భార్యతో సహా వందలాది మంది మహిళల ఫోటోలను డీప్ ఫేక్ టెక్నాలజీతో అసభ్యంగా మార్చిన ఘటన కలకలం రేపింది. ఏఐని ఆయుధంగా చేసుకుని పైశాచిక ఆనందాన్ని పొందుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. కొండాపూర్ కు చెందిన సదరు నిందితుడు నానక్రామ్ గూడలోని ఒక బహుళ జాతి ఐటీ కంపెనీలో కీలక బాధ్యతల్లో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక యువతితో అతనికి పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబాల అంగీకారంతో గత కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తూ ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా నిందితుడి ప్రవర్తనలో మార్పు రావడం, అతను ఫోన్లో రహస్యంగా ఏదో చేస్తున్నాడని గమనించిన యువతికి అనుమానం కలిగింది. అతను లేని సమయంలో ఫోన్ ను చెక్ చేయగా అందులో ఉన్న భయంకరమైన కంటెంట్ ని చూసి ఆమె ఒక్కసారి షాక్ కి గురైంది. నిందితుడి ఫోన్లో కేవలం పరిచయం ఉన్నవారే కాదు, అత్యంత సన్నిహితులైన వారి ఫోటోలను కూడా అసభ్యంగా మార్పింగ్ చేసి చిత్రీకరించి దాచిపెట్టుకున్నాడు. తనను నమ్మి తనతో ఉంటున్న కాబోయే భార్యతో పాటు ఆమె తల్లి, తన సోదరి ఫోటోలను కూడా ఏఐ సాయంతో నగ్నంగా మార్చేశాడు. ప్రస్తుతం ఆఫీస్ లో పనిచేస్తున్న మహిళలు గతంలో తను పనిచేసిన కంపెనీల్లోని సహోద్యోగుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ నుంచి అనేక ఫోటోలను సేకరించి వాటిని వికృతంగా తయారు చేశాడు. చిన్ననాటి స్నేహితులు, పరిచయస్తుల స్క్రీన్ షాట్లను కూడా ఆ ఫోన్లో వీడియోల రూపంలో సేవ్ చేసి పెట్టుకున్నాడు. ఇవన్నీ చూసిన బాధితురాలు వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రాథమిక విచారణలో అతడు వివిధ ఏఐ టూల్స్, యాప్లను ఉపయోగించి ఈ డీప్ ఫేక్ కంటెంట్ ను సృష్టించినట్లు తేలింది. మహిళ గౌరవానికి భంగం కలిగించడం, ఐటీ యాక్ట్ ఇతర సెక్షన్ల కింద అతనిపై కేసును నమోదు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసే మహిళకు ఒక హెచ్చరికగా మారింది. కృత్రిమ మేధస్సు అందుబాటులోకి వచ్చిన తరువాత కేవలం ఒక సాధారణ ఫోటోను తీసుకుని దానిని సెకండ్ల వ్యవధిలో అసభ్య వీడియోగా మార్చే ప్రమాదం అత్యంత దారుణంగా పెరిగింది. పరిచయం లేని వారితో ఆన్లైన్లో సన్నిహితంగా ఉండడం, సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ మోడ్ లో ఉంచుకోకపోవడం వంటివి